బ్యాక్ టు న్యూస్. ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలంటూ మొత్తం 11 డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమించాలని కోరుతూ అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల చర్చలు జరిపారు. అయినా ఎటువంటి పురోగతి లేదు. వేతనాలు పెంచేది లేదంటూ ప్రభుత్వం తేల్చెప్పింది. దీంతో సమ్మె విరమించే ప్రసక్తే లేదంటూ అటు అంగన్వాడీ సంఘాల నేతలు అంటున్నారు. ఈ చర్చలు పూర్తిగా విఫలమైనాయి. చర్చల్లో ఎటువంటి పురోగతి అనేటువంటిది లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్స్, ఆయాల పట్ల చాలా మొండి వైఖరితో ఉన్నారు. అందుకని నిరవధిక సమ్మె కొనసాగాలని 3 యూనియన్లు కూడా మాట్లాడుకొని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. మేమేమి తాళాలు పగలగొట్టమని చెప్పలేదని బొత్స గారు ప్రకటన చేశారు. అది వాస్తవం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం తప్పని చెప్పేసి కూడా మేము చెప్పాం. ఈ చర్చలు పూర్తిగా విఫలమైనాయి. వేతనాలు అయితే మేము పెంచము అనే పద్ధతిలోనే చెప్పారు. గ్రాడ్యుయేట్ అన్నమంటే గ్రాడ్యుయేట్ కూడా కేంద్రం రాస్తానన్నారు. కేంద్రం రాస్తే కేంద్రం కాదు, అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర గవర్నమెంట్లే ప్రకటించినాయి. కానీ ఈ రాష్ట్రం కూడా ప్రకటించకుండా కేంద్రం రాస్తామన్నారు. కేంద్రం రాస్తామంటే కేంద్రం 2011 తర్వాత ఒక పైసా కూడా కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. అటువంటప్పుడు కేంద్రానికి రాస్తే దానివల్ల ఫలితం ఏమి ఉండదు. కాబట్టి మేము గ్రాడ్యుయేట్ అడిగాము, వేతనాలు పెంచమని అడిగాం. ఈ 2 డిమాండ్స్ని దాటవేసి మీరు వాయిదా వేసుకోండి, సమ్మె మళ్ళీ కూర్చుద్దాం అని చెప్పారు. ఇది కరెక్ట్గా చర్చలు సఫలం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మొత్తం 11 డిమాండ్లపై చర్చించామన్న ఆయన కొన్నింటికి ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలిపారు. మరికొన్ని డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు బొత్స. అంగన్వాడీ కేంద్రాల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారాయన. వాళ్ళు 11 వాళ్ళ డిమాండ్స్ని పెట్టారు. అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల వాతావరణం జరిగినాయి. ఇంకా 1-2 డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్భవ వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి వెళ్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను.